మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో ఉన్నాము. సంక్రాంతి సెలవులు అనగానే చాలా మంది గుర్తొచ్చేది పతంగులు, అదేవిధంగా గాలిపటాలు అని చెప్పేసి మనం చెప్పుకుంటా ఉంటాం. కాకపోతే ఈ సంక్రాంతి సెలవుల్లో చిన్న పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా, ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళని ఎలా కంటికి రెప్పలా చూసుకోవాలా అని చెప్పేసి ఖచ్చితంగా మనం మాట్లాడాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అంటే మనకి ప్రతి ఇయర్ కూడా మనం చూస్తూ ఉన్నాము, గాలి పతంగులు ఏవైతే మనకి ఆ కైట్స్ తెగిపోయిన తర్వాత ఆ పిల్లలు అంటే నా కైట్ తెగిపోయింది అని చెప్పేసి బాధతో చాలా మంది కూడా ఆ క్యాచ్ చేసే టైంలో యాక్సిడెంట్ కి గురవుతా ఉన్నారు. చాలా మంది అంటే మనకి ఇప్పుడు డాబాలపై నుంచి మనము కైట్స్ అనేది మనము ఫ్లై చేస్తూ ఉంటాం. సో ఆ టైంలో కూడా ఆ డాబాల మీద నుంచి కూడా దుంకిన వాళ్ళు చాలా మంది చూసినాం. సో ఈ టైంలో ఈ సంక్రాంతి సెలవుల్లో టీచర్స్ ఎలాంటి జాగ్రత్తలు చెప్తా ఉన్నారు, పిల్లలకి కావచ్చు వాళ్ళతో పాటు వాళ్ళ తల్లిదండ్రులకు ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్ చెప్తా ఉన్నారు, ఇలాంటి జాగ్రత్తలు చెప్తారు అనే దానిపై అయితే మనం నిజామాబాద్ జిల్లాలోని కిల్లా ప్రభుత్వ పాఠశాలకు అయితే మనం రావడం జరిగింది. సో మనతో మేడం ఉమా మేడం అయితే ఉన్నారు. మేడం మీరు చెప్పండి. హాయ్ మ్యామ్. సో ఈ సంక్రాంతి సెలవులు అనగానే చాలా మంది కూడా ఎంతో సంతోషపడతా ఉంటారు. దాంతోపాటు తల్లిదండ్రులు మెయిన్గా భయపడతా ఉంటారు. సో పిల్లలకి ఏమన్నా అవుతుందేమో అంటే ఈ కైట్స్ ఎగిరేసే టైంలో వాళ్ళు డాబాల పై నుంచి దుంగడం కావచ్చు, లేకపోతే రోడ్ల పైన పరిగెత్తడం. ఒక కైట్ కనిపిస్తుంది అంటే ఒక తెగిపోయిన కైట్ అంటే పతంగి కనిపించింది అంటే దాన్ని మనం పట్టుకోవాలి, దాన్ని తీసుకోవాలి, దాన్ని క్యాచ్ చేయాలని చెప్పి చాలా మంది పరిగెత్తుతూ ఉంటారు. యాక్సిడెంట్స్కి కూడా గురవుతూ ఉంటున్నారు. సో మీరు మెయిన్గా ఏం చెప్పాలనుకున్నారు, స్టూడెంట్స్ కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు? నేనైతే సార్ తల్లిదండ్రుల పర్యవేక్షణలో పిల్లలు కైట్స్ ఎగరేస్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు అనేక జాగ్రత్తలు తీసుకొని పిల్లలు పడిపోకుండా కానీ, తర్వాత కైట్స్ వల్ల వాళ్ళకి దెబ్బలు తగ్గకుండా కూడా చూసే అవకాశం ఉంటుంది. సో అట్లా సేఫ్టీ ప్రికాషన్స్ ప్లస్ కుటుంబంతో కలిసి ఉన్నామనే భావన కూడా పిల్లల్లో ఉంటుంది. అంటే తల్లిదండ్రులతో కలిసి ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. తల్లిదండ్రులకు కూడా ఆనందమే. అలా ఉంటే బాగుంటుంది. లేకపోతే ఈ ప్రమాదాలు జరగడము, వాళ్ళు కాళ్ళు చేతులు విరగడము, పతంగుల కోసం అటు ఇటు పరిగెత్తడం వల్ల ఒక్కోసారి ఆ మాంజా కూడా వాళ్ళకి గొంతుకి పట్టేయడము అనేది జరుగుతుంది. ప్రతి ఏటా కూడా ఈ చైనా మాంజాని బ్యాన్ చేసినామని చెప్పినా కూడా మనకి ఏదైతే మనకి వీధుల్లో కావచ్చు, లేకపోతే ప్రధాన కూడల్లో కూడా వాటిని బహిరంగ ప్రదేశాల్లో పెట్టి మరి ఆ చైనా మాంజాని ప్రోత్సహిస్తూ ఉన్నారు చాలామంది. సో చాలామంది మీరు అన్నట్టు గొంతుకు తగిలి చాలామంది కూడా చనిపోయిన పరిస్థితి అయితే ఉంది. సో మెయిన్గా వీళ్ళకి ఏం చెప్పాలనుకున్నారు, ఈ చైనా మాంజాని ఎవరైతే సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్ మనమే చూస్తున్నామండి. మామూలు థ్రెడ్ అయితే అంత ప్రమాదం జరగకపోవచ్చు. చైనా మాంజాతో ఏంటంటే గొంతు కోసుకుపోవడము, ఒక్కోసారి ప్రాణ నష్టం కూడా జరిగిపోవచ్చు. ఎందుకంటే మా ఫ్యామిలీలోనే మాకు సంబంధించిన రిలేటివ్ అబ్బాయికే చిన్నప్పుడు మాంజా అడ్డం పడి వాడిని హాస్పిటల్ తీసుకెళ్ళి మళ్ళీ ఒక 2-3 డేస్ టెన్షన్ అనుభవించాము. చెప్పేది ఏంటంటే అవాయిడ్ చేయండి అలాంటివి. ఇది పతంగులు ఎగురవేయడం అనేది మనం ఒక ఎంజాయ్మెంట్ కోసమే చేస్తున్నాం. సో ఆ విధంగానే జరుపుకుంటేనే బాగుంటుంది. అనవసరంగా ప్రాణ నష్టం కానీ, ప్రాణాలకు ఇబ్బంది కలగడం కానీ కూడా జరగొద్దు. సో వీలైనంత వరకు చైనా మాంజాని అవాయిడ్ చేయండి అనే నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అది గ్లాస్ గాజు పెంకలతో తయారు చేస్తారు కాబట్టి గొంతులు చాలా మందికి కట్ అవ్వడం వింటున్నాం, మనం న్యూస్లో కూడా చూస్తున్నాం. కాబట్టి ఎక్కువ మటుకు దాన్ని అవాయిడ్ చేస్తేనే బాగుంటుందని నా అభిప్రాయం. అంటే ఇప్పుడు ఈ సంక్రాంతి సెలవులు అనగానే అంటే మ్యాక్స్ ఒక 10 డేస్ ముందు నుంచే చాలా మంది పిల్లలు అంటే కైట్స్ కనిపించినాయి అంటే వాళ్ళ పేరెంట్స్కి చెప్పడము, నాకు కైట్స్ కావాలంటే పాపం వాళ్ళు తీసుకొని వచ్చి ఇచ్చేస్తారు. ఇచ్చిన తర్వాత అంటే ఈ మధ్య కాలంలో అంటే ఇప్పుడు జనవరి 1 నుంచి కావచ్చు, జనవరి 1 నుంచి ఈ జనవరి ఎండింగ్ వరకు కూడా కైట్స్ అనేవి మనం చూస్తూనే ఉంటాం మనకి గాలిలో. సో ఆకాశంలో మనకు కనిపిస్తూనే ఉంటాయి. సో ఎవరైతే వాహనదారులకి మీరేం సూచనలు ఇవ్వాలనుకుంటున్నారు అంటే బయటకు వెళ్ళే టైంలో మనకి అది ఆ మాంజా అనేది కనిపించదు మేడం. సో వేర్ హెల్మెట్ అనేది కావచ్చు, లేకపోతే ఇంకేమైనా సేఫ్టీ ప్రికాషన్స్ ఎట్లా తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు మెయిన్గా వాహనదారుల కోసం? వాహనదారులు ఇంకా జాగ్రత్తగా చూస్తూ వెళ్ళడం సార్ ఫస్ట్ అయితే. ఇంకోటి మనము ప్రతి పౌరుడు కూడా ఎక్కడైనా ఏమైనా దారాలు ఇట్లా కనబడుతుంటే కూడా తీసివేయడం అనేది చేయాలి, మన ప్రథమ బాధ్యత అనుకొని. ఇంకా వాహనదారులు అయితే జాగ్రత్తగా వెళ్ళాల్సిందే సార్. ఎక్కడైనా ఉంటే సడన్గా అంతే స్పీడ్తో వెళ్ళకుండా గమనిస్తూ వెళ్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. అందరూ ఈ చైనా మాంజాను అవాయిడ్ చేశారనుకోండి, మామూలు థ్రెడ్స్ అట్లా ఉంటే ఏం కాకపోవచ్చు. సో వీలైనంత ప్రికాషన్స్ తీసుకోవాలి, తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే చేయాలి. ఇలాంటి ఏవైనా కనబడినప్పుడు మిగతా వాళ్ళు పాదచారులు కానీ వాళ్ళు కూడా దాన్ని తొలగిస్తే బాగుంటుంది.
ఓన్లీ గొంతుకే కాకుండా ఇప్పుడు మామూలుగా నడిచేటప్పుడు కూడా కొందరికి తట్టుకొని కూడా పడిపోయే ప్రమాదం Exactly, ఉంటుంది. ma'am. అంటే మనము ప్రతిసారి కూడా మనం న్యూస్లో చూస్తూ ఉన్నాం. అంటే ఈ చైనా మాంజా ఎంత ప్రమాదకరమైందంటే మీరు అన్నట్టు గొంతుకు తగిలిందంటే గొంతు మనకి అంటే ప్రాణాలు కూడా పోయే అవకాశం అయితే ఉంటుంది. దాంతోపాటు మనము ఒక కైట్ మనం ఎగిరేసే టైంలో చెట్లకి ఏమైనా తట్టుకున్నా కూడా పైన ఏవైతే మనకి పక్షులు గూళ్ళు పెట్టుకొని ఉంటాయి చాలా వరకు కూడా అవి పైననే నివసిస్తూ ఉంటాయి. సో ఆ పక్షులకు కూడా చాలా వరకు కూడా ఇట్లాంటి థ్రెట్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న నవేడేస్లో మనకు ఒక కాకులు కావచ్చు, లేకపోతే రామచిలుకలు, ప్యారెట్స్ మనం చెప్పుకుంటా ఉంటాం. ప్రతి ఒక్క పక్షి కూడా మనకు చాలా రేర్గా కనిపిస్తూ ఉంది. సో వాటి ప్రాణాలకు కూడా ఇవాళ హాని ఉంది ఇట్లాంటి దారాలు చేయడం వల్ల. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో నార్మల్గా అది కొంత నానిన తర్వాత తెగిపోవడమా, లేకపోతే ఒక లిమిటెడ్ ఒక 2-3 డేస్లో అది ఇదైపోతూ ఉంటుంది. ఎక్స్పైర్ అనేది ఉంటుంది దానికి ఒక డేట్ అనేది. కానీ ఈ చైనా మాంజాకి అట్లా కాదు. అది ఆ కాళ్ళకు చుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకు అంటే మనకు చుట్టుకుందంటే మనం తీసుకోవడానికి మనం విసులుబాటు ఉంటుంది. కానీ పక్షులకు ఎట్లా, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటాం మేడం? అండ్ నేను అనేది ఫస్ట్ అయితే మీరు అన్నట్టు చైనా మంజాన్ని యూజ్ చేయకపోవడమే బాగుంటుందేమో అని. నిజంగానే అన్నట్టు పక్షులకు కూడా ఇబ్బంది కలగవచ్చు, వాటి రెక్కలు తెగిపోవచ్చు, వాటికి కూడా ఏదైనా హాని కలగవచ్చు, అంటే గొంతుకి పడవచ్చు, మెయిన్ అయితే రెక్కలకి ఇబ్బంది కావచ్చు. సో వీలైనంత వరకు దాన్ని అవాయిడ్ చేస్తేనే బాగుంటుంది. ప్రమాదాలని మనం కొని తెచ్చుకుంటున్నామేమో అని అనిపిస్తుంది. సో వీలైనంత వరకు చైనా మాంజాని అట్లా గ్లాస్ ఉపయోగించిన హార్డ్ మాంజాని యూజ్ చేయకపోవడమే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఫైనల్గా సుమన్ టీవీ ప్రేక్షకులకు కావచ్చు, మీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ స్టూడెంట్స్కి సంబంధించిన తల్లిదండ్రులకు ఫైనల్గా మీరు ఎలాంటి జాగ్రత్తలు చెప్పాలనుకుంటున్నారు ఇదే విషయం పైన? ఏం లేదు, అందరు పేరెంట్స్ కూడా వాళ్ళ పర్యవేక్షణలో పిల్లలతో కలిసి పతంగులు ఎగిరేస్తే పిల్లలకి హ్యాపీగా ఉంటుంది, పెద్దవాళ్ళు కూడా వాళ్ళతో కలిసి ఎంజాయ్ చేసినట్టుగా ఉంటుంది. అంటే మొత్తం కుటుంబ వాతావరణం కూడా అక్కడ మంచి ఒక వాతావరణం అనేది నెలకొంటుంది. సో ప్రమాదాలు జరగకుండా కూడా చూడొచ్చు. ఒక చిన్న పతంగి 2 రూపీస్ 3 రూపీస్ పతంగి కోసం వాళ్ళు పట్టుకోవాలని మర్చిపోతారు మొత్తం. వాళ్ళు ఇంకా పరిగెత్తడము, మళ్ళీ దెబ్బలు తాకడము, కాలు చేయి విరగడము ఇలాంటివి కూడా జరగకుండా సేఫ్టీ మెజర్లో చేయొచ్చని నా అభిప్రాయం. సో కాబట్టి అందరూ కలిసి ఎంజాయ్ చేయండి. ఏదైనా పండగని పండగలాగా ఎంజాయ్ చేయండి, ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. మీరు కూడా పిల్లల్ని సపోర్ట్ చేయండి అని పేరెంట్స్ని నేను కోరుతున్నాను. అట్లనే పిల్లలు కూడా పేరెంట్స్ సమక్షంలోనే పతంగుల్ని ఎగరవేయాలి, హ్యాపీగా పండుగను జరుపుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్. సో ఇది మొత్తానికి మనము ఈ ప్రత్యేక కథనంతోని ఈరోజు ఈ కిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు అయితే మనం రావడం జరిగింది. ఇక్కడ టీచర్స్తోని మనం అమాయకమై ఎందుకు ఈ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్తున్నాం అంటే ప్రతి ఏటా కూడా అంటే ఇన్ఫర్మేషన్ అనేది మనకు వచ్చింది. అంటే ప్రతిసారి కూడా ఈ చైనా మాంజాలతోని కొన్ని వేల మంది చనిపోతా ఉన్నారు. సో ఇండియా వైడ్గా కాకుండా మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో వందల మంది చనిపోతున్నారండి. సో ఇది ఒక సంక్రాంతి పండుగ అనగానే మనకి తెలుగు రాష్ట్రాల్లో మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. సో కాకపోతే ఈ చైనా మాంజాని అవాయిడ్ చేసే మాత్రం ఖచ్చితంగా మనుషుల ప్రాణాలతో పాటు పక్షులు ఏవైతే ఉంటాయో మనకి వాటిని కూడా మనము రక్షించే అవకాశం ఉంటుంది అని చెప్పేసి మనకు ఎవరైతే నిపుణులు చెప్తా ఉన్నారో, ఎట్ ది సేమ్ టైం మనకి టీచర్స్ ఇంటర్గేట్ కావడానికి ముఖ్య కారణం ఇదే. ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళి అంటే ఇక్కడ టీచర్స్ ఏం చేస్తారంటే ఈ సంక్రాంతి సెలవుల్లో ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్ తీసుకోవాలనే దానిపైన పూర్తిగా వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళతో మాట్లాడి ఇట్లా తీసుకోవాలి, మీరు ఇట్లా చేయండి అట్లా చేయండి అని చెప్పేసి చెప్పే క్యాండిడేట్స్. ఎందుకంటే వీళ్ళ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ తీసుకోవాలని అని చెప్పేసి మనం ఇక్కడికి వచ్చినాం. సో ఇది ఇవాళ సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.